ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరప తోటల్లో బూడిద తెగులు ఉధృతంగా వ్యాపిస్తోంది. దీనివల్ల మిరప రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిరపలో బూడిద తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో కోతకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్. ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 21,000 హెక్టార్లలో మిర్చి సాగవుతోంది. మొదటి కోత అయిపోయి రెండో కోతకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల్లో బూడిద తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. బూడిద తెగులు నివారణ పట్ల రైతులు తగిన శ్రద్ధ కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ వాతావరణం కొంచెం పొడిగా ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 18-20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండటం, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మిరపలో కొన్ని చోట్ల బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బూడిద తెగులు మనం చూసుకున్నట్టయితే జనవరి మాసంలో మొదలై ఫిబ్రవరి మాసం, అదే రకంగా మార్చి మాసం వరకు కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అంటే వామ్ క్లైమేట్ అంటాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీని యొక్క ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి చాలా ప్రాంతాల్లో దీని యొక్క ఉనికిని గమనించడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితులకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా లక్షణాలు కానీ మనం చూసుకున్నట్టయితే ఆకులు పైభాగాన్ని చూసుకున్నట్టయితే పసుపచ్చని రంగు కనపడటం, దానికి సంబంధించి ఆకును అడుగు భాగాన్ని మనం పరిశీలించి చూసినట్టయితే బూడిద వంటి మచ్చలు కనపడటం, తద్వారా బూడిద యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకులన్నీ కూడా రాలిపోవటం, తద్వారా ఈ యొక్క ఆకుల శాతం తగ్గిపోవటం వల్ల మొక్క యొక్క కిరణజన్య సామగ్రి చాలా వరకు తగ్గి తద్వారా పెరుగుదల కూడా లోపించడానికి కొంతవరకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే పూత మీద అదే రకంగా కాయల మీద కూడా ఆశించి పూత అదే రకంగా పిందెలు కూడా రాలిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ పరిస్థితుల్లో బూడిదని మనం జాగ్రత్తగా పరిశీలించుకొని నివారణ చర్యలు చేపట్టినట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే బూడిద తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో బూడిద తెగులు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం ఎక్కడైతే మిరప తోటలని మల్చింగ్ విధానంలో సాగు చేస్తామో ఇలాంటి పరిస్థితుల్లో కూడా బూడిద తెగులు మామూలు సాధారణ పరిస్థితుల్లో సాగు చేసేటువంటి మిరప కంటే కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బూడిద తెగులు నివారించే భాగంగా చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు తోటలకు అవసరమైనటువంటి మేరకు నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గుతూ ఉంది. అదే రకంగా ఎక్కడైతే ఈ బూడిద తెగులు ఆశించిందో శిలీంద్రనాశనం విషయంకి వచ్చినట్టయితే నీటిలో కరిగే గంధకమైనట్టయితే 3 గ్రాములు, లేదా కెరాటిన్ అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా అజాక్సిట్రోబిన్ అయినట్టయితే 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బూడిద తెగులను సమర్థవంతంగా నిరోధించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బూడిద తెగులను అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది.